అందరికీ నమస్తే. ఈరోజు మన మౌత్ వాటరింగ్ ఫుడ్స్లో క్యాటరింగ్ స్టైల్లో బ్రెడ్ హల్వా చూపించబోతున్నాను గైస్. ఇది ఎంత బాగుంటుందంటే అలా నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతుంది. అంత సాఫ్ట్గా అంత టేస్టీగా ఉంటుంది ఈ బ్రెడ్ హల్వా. మన సౌత్ ఇండియన్ పెళ్ళిళ్ళల్లో ఈ బ్రెడ్ హల్వా అనేది ఖచ్చితంగా మనకి వడ్డిస్తారు. అలాంటి బ్రెడ్ హల్వాను నేను చూపించబోతున్నాను గైస్. టేస్ట్ మొత్తం అదిరిపోతుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి గైస్. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి ముందుగా మిల్క్ బ్రెడ్ను ఫ్రెష్ది తీసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను గైస్. వీటిని డీప్ ఫ్రై చేసేటప్పుడు మనకు ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే ఒక 5 నుంచి 10 నిమిషాలు అలా వదిలేసేయండి. బయటికి తీసేసి మామూలు గాలికి మనకి కొంచెం ఆరిపోతాయి. ఇలా కొంచెం ఆరిన తర్వాత తగిన మనం చేసేసుకుంటే మనకు ఎక్కువ ఆయిల్ అనేది ఈ బ్రెడ్ హల్వా పీల్చదు. ఇలా ఈ బ్రెడ్ పీసెస్ కన్నిటికి సైడ్కుండే బ్రౌన్ పార్ట్ని తీసేసుకొని వీటిని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. నేను ఇట్లా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత మనము ఇలా ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ వేసేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ బాగా దొరగా వేపుకోవాలి. గోల్డెన్ షేడ్కి వచ్చేట్లుగా బాగా వేపుకోవాలి. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి గైస్, మనము క్యాటరింగ్ స్టైల్లో చూపిస్తున్నాం కాబట్టి మనం కొంచెము దోరగే వేపుకున్నాము. కొంచెం ఎక్కువగా, మరి లేట్గా వేపుకోకూడదు. క్యాటరింగ్ స్టైల్ అంటే కొంచెం డార్క్గా ఉంటుంది కదా, కాబట్టి మనం కొంచెం ఎక్కువే వేపుకున్నాము. ఇలానే మొత్తం అన్ని బ్రెడ్ స్లైసెస్ని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మొత్తం అన్నీ ఇలా వేపుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ని పక్కకు తీసేసుకొని అదే ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి. ఈ నెయ్యి కాగిన తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేపుకోవాలి. నేను జీడిపప్పు, ద్రాక్ష 2 ద్రాక్ష వేసుకొని లో ఫ్లేమ్లో దొరగా వేపుకుంటున్నాను. వీటిని ఇలా బాగా వేపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లోకి 1 కప్పు చక్కెర వేసుకొని 1 కప్పు నీళ్లు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లోకి స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చక్కెర మొత్తం బాగా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి గైస్, చక్కెర అంతా బాగా కరిగిపోయింది కదా. ఈ చక్కెర మొత్తం ఇలా కరిగిన తర్వాత లో ఫ్లేమ్లోకి స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని రీఫైండ్ ఆయిల్ చిక్కదనం వచ్చేంత వరకు మనము దీన్ని ఉడకనివ్వాలి. ఇలా ఇది బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి మనము కొన్ని కాచి చల్లారబెట్టుకున్న పాలు వేసుకోవాలి. వేసుకొని ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత మనము దీంట్లోకి మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని అన్నిటినీ వేసుకోవాలి. ఇలా ఈ బ్రెడ్ ముక్కలను అన్నిటినీ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా దగ్గరికి పడేంత వరకు దీన్ని బాగా ఉడకబెట్టేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా దగ్గరికి పడిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేట్లుగా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడరు, అలాగే మనం ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. మీకు బాగా ముద్ద లెక్క ఉండాలనిపిస్తే కనుక బాగా చిదిమేసేయండి వీటిని. నేను ఎక్కువ చిదవడం లేదు. ఇలా అన్నిటిని వేసుకొని బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే మన ఎంతో రుచికరమైన ఎమ్మి బ్రెడ్ హల్వా రెడీ గేస్. చూడండి గేస్, ఇలా ఎంతో సులభంగా ఎంతో రుచిగా ఇలా వెడ్డింగ్ స్టైల్లో బ్రెడ్ హల్వాని ఎవరైనా ఈజీగా చేయొచ్చు గైస్. అంత బాగుంటుంది ఇది.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఇప్పుడు మనము దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ప్లేట్ లేకపోతే గిన్నెలోకి సర్వ్ చేసుకోండి. నాకు మరి ముద్దగా అంటే నాకు ఇష్టం ఉండదు, అందుకని ముద్దగా చేసుకోలేదు. తర్వాత పైనుంచి మనము ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే మన బ్రెడ్ హల్వా రెడీ గైస్. ఈ వీడియో కింద గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండి. గంట నల్ల పెట్టుకోండి గైస్. బాయ్.